హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న 17th గ్రాండ్ నర్సరీ మేళా అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్ అండి. ఇదైతే జనవరి 30 రోజు స్టార్ట్ అయిపోయి ఫిబ్రవరి 3rd రోజు అయితే ఎండ్ అవుతుందండి. ఇదైతే నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే జరుగుతుందండి. అసలు మనము లోపలికి ఎంట్రీ అవ్వగానే కన్నుల విందుగా కనిపిస్తాయండి ఈ చిన్న చిన్న బేబీ టాయ్స్ అయితే ఎంత బాగున్నాయండి. ఇక్కడైతే చిన్న టాయ్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్దవి ఉన్నాయండి. ఇలాంటివి అయితే మనము గార్డెన్లో పెట్టుకోవచ్చు, అలాగే మనము హోమ్ డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చిన్ని టాయ్స్ ఉన్నాయండి, బుజ్జి బుజ్జి టాయ్స్. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదండి, ఈ చిన్ని టాయ్కి అయితే ఈచ్ 25 రూపీస్ అంటండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే మనము గార్డెన్లో బొద్దున్ని పెట్టుకున్నా, లేదంటే ఫౌంటైన్ ఏర్పాటు చేసుకున్నా సరే, ఈ చిన్న చిన్న టాయ్స్ అనేది మన గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకుంటే మాత్రం చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న బుజ్జి నిచ్చెన కూడా ఉంది. ఇలాగ మనము గార్డెన్లో ఒక చోట మంచిగా అరేంజ్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి దొరకని టాయ్స్ అంటే అయితే లేవండి, చాలా బాగున్నాయి. అలాగే ఆర్నమెంట్ అంటే ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, గార్డెన్లో పెట్టుకోవడానికి, అలాగే హోమ్ డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి. బుద్ధుడు కానీ ఇంకా చాలా బాగున్నాయి వేరే టాయ్స్ కూడా. అంటే ఒక్కొక్క టాయ్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి. 15 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయి. 15, 25, 150, 160, 100 అలాగా ఉన్నాయండి. 100 రేంజ్ నుంచి 2000, 3000 రేంజ్ వరకు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మనము ఇవి గార్డెన్లో మనం ఈ చిన్న చిన్న టాయ్స్ లేదంటే ఫౌంటైన్ అరేంజ్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి స్టోన్స్ కూడా ఉన్నాయండి. అన్ని రకాల స్టోన్స్ అక్కడైతే ఉన్నాయండి. ఇక్కడైతే మయూదన్ శాండ్రా స్టాల్ అయితే ఉందండి. రూపంలో ఉంది కదా, దీన్ని గ్రాన్యుల్స్ అదే పౌడర్ రూపంలో కూడా ఉంటుంది కదా. రెండు ఒకటే 5 ml వచ్చేసి 1 లీటర్ యాడ్ చేసి మీరు మొక్క మొదట్లో స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే కూడా చేసుకోవచ్చు. స్ప్రేకి అయితే ఒక 2 ml చాలు. ఇట్లా వేసేటట్టు మటుకు ఒక హాఫ్ మూత వేసుకోవాలి. ఇది బయోమిన్ ఓకే, సాయిల్ ఫర్టిలిటీ కోసం, సాయిల్ హెల్త్ కోసం. ఇవేంటండి? అవే మ్యామ్, అవి ఇది ఇక్కడ వీగో రూట్ అనేది మనము సాయిల్లో ఫర్టిలిటీ పెంచడానికి ఉపయోగపడుతుందంట. అలాగే బయోమిన్ కూడా అండి. వీగో అనేది రూట్ డెవలప్ కోసం హెల్ప్ చేస్తుంది. అలాగే బయోమిన్ అనేది మనము సాయిల్ రీయూజ్ చేస్తాం కదండి. పాత మట్టిని మనము రీయూజ్ చేసినప్పుడు అది మన పాత మట్టిలో కలుపుకొని పెట్టుకుంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది అయితే పెరుగుతుందని చెప్పారండి. ఇక్కడ పోషక్ కూడా ఉందండి. ఇదైతే పూత పింద దశలో ఇచ్చుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ మనకి ఇది చూస్తున్నారు కదండి, ప్లాంట్ గార్డ్ అనేది శంకు పురుగులు, అలాగే నత్తలు, జలగలు, అలాగే గాజు పురుగులకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందంట అండి. ఇక్కడ హైదరాబాద్ అడేనియం అండి. ఇదైతే ఇక్కడ అడేనియంలో దొరకని వెరైటీ అంటూ ఉండదండి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. అలాగే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. ముద్ద ఉంటాయి, అలాగే సింగిల్ పెటల్లో కూడా ఉంటాయండి. మనకి పెద్ద పాట్లో వచ్చేసి 1200 అని చెప్పారు. ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవైతే 1200 అని చెప్పారు. చూస్తున్నారు కదండి, ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా ఉందో. దీన్ని ఎడారి మొక్కలని కూడా అంటారు కదా. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అనేది ఎంత బాగా ఉన్నాయో. అది వచ్చేసి 600 అని చెప్పారండి. అంటే పాట్ను బట్టి మనకి సైజ్ అయితే అంటే పాట్ని బట్టి రేట్ ఉందండి. ఇక్కడ చిన్న దాంట్లో అయితే 400 అని చెప్పారు. చూస్తున్నారు కదా, హైదరాబాద్ అడేనియం నర్సరీ అండి. పెద్దంబర్పేటలో అయితే ఉంటుంది ఇది, ఈ నర్సరీ అనేది కూడా.
చూస్తున్నారా ఎంత బాగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి రేర్ ప్లాంట్ ఎక్స్పో అండి. ఇక్కడనైతే ఎప్పుడు కూడా ప్రతిసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలైతే అవైలబుల్గా ఉంటాయండి. అన్ని రకాల మొక్కలు చాలా అంటే చాలా హెల్దీగా కూడా ఉంటాయి. ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్లు అయితే ఉన్నాయండి, విత్ ఫ్రూటింగ్ అలాగే ఫ్లవరింగ్ తోటి ఉందండి. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు కూడా. చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. చాలామందికి మనము ఆగస్ట్లో పెట్టుకున్న మొక్కలు రాకపోతే ఇప్పుడైతే ఇవి తీసుకెళ్ళండి, హ్యాపీగా వచ్చేస్తాయి. ఈచ్ ప్లాంట్ 200 అంట అండి. ప్లాంట్లు కూడా చాలా హెల్దీగానే ఉన్నాయండి. పూత మీద ఉంది కనుక మనము సాయిల్ మిక్స్ కరెక్ట్గా కలిపి పెట్టుకుంటే కనుక మంచిగా ఫ్రూట్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే ఇక్కడ ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. అంజీర్ వచ్చేసి విత్ ఫ్రూటింగ్ తోటి అయితే ఉందండి. అలాగే ఇక్కడ వైట్ నేరేడు కూడా అండి, వైట్ నేరేడు పూతతో ఉందండి. ఇలాంటి ప్లాంట్లు తెచ్చి పెట్టుకుంటే పెట్టిన ఒక 2-3 మంత్స్కి వాటి ఫ్రూట్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ మనకి వీటి ప్రైస్తో సహా వేశారండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ప్లాంట్లు అయితే ఉన్నాయండి. కొన్ని మనకి నేమ్స్ కూడా పలకడానికి లేదు, అలా ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే మల్బరీ అండి, విత్ ఫ్రూటింగ్ తోటి ఉంది. ఈచ్ 100 రూపీస్ అంటండి. ఇక్కడ ఇండియన్ ఆలివ్ అనేది ఉంది. ఇంకా ఆలివ్ ప్లాంట్ అంటండి. ఇది వచ్చేసి ఈచ్ 200 అని ప్రైస్ ఉంది. ప్రైస్ అయితే వేసి ఉందండి అక్కడ. అలాగే గార్లిక్ వైన్, సింధూరము, ఆల్ స్పైసెస్ మొక్క అండి. ఈచ్ 300. చాలా హెల్దీగా ఉంది మొక్క అయితే. మసాలా ఆకు మొక్క ఆఫర్ ప్రైస్ అన్ని ఫిక్స్డ్ రేట్లు అండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లో ఉంది. ఇవైతే అన్నీ 300 రూపీస్ అంటండి. ఇక్కడ బాస్మతి గడ్డి అండి, గ్రాస్ కొత్తగా వింటున్నాను. లవంగం మొక్క ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 300 అండి. ఇక్కడ బుష్ పెప్పర్ కూడా ఉందండి. బుష్ పెప్పర్ అయితే చూస్తున్నారు కదండి, మిరియాలతో సహా ఎంత బాగుందో. ఇదైతే ఎక్కువగా ప్లాంట్ లేవండి, అదొక్కటే ప్లాంట్ ఉంది అక్కడ బుష్ పెప్పర్ అయితే. ఇక్కడైతే మినియేచర్ కదంబం అండి, ఫ్లవరింగ్తో పాటు ఉంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. మనం టెర్రస్ గార్డెన్లో అయితే ఈజీగా పెంచుకోవచ్చు అదైతే. అలాగే మనకి రుద్రాక్ష అండి, మినియేచర్ రుద్రాక్ష ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా, ఇది టెర్రస్ గార్డెనింగ్లో పెంచుకోవడం కోసం అని చెప్పి ఉందంట. ఇది మనం టెర్రస్ గార్డెన్లో హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇక్కడైతే ఫ్లవరింగ్తో పాటు ఉందండి. ఈ ప్లాంట్ వచ్చేసి ఈచ్ 900 రూపీస్ అని అయితే చెప్పారండి. చూస్తున్నారు కదా, ప్లాంట్లు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇక్కడ వెరిగేటెడ్ చాలా రకాల వెరిగేటెడ్ మొక్కలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్లాంట్స్ నేమ్ కూడా మనకి తెలియదండి. ఈ నర్సరీ మేళాకు వస్తే మనకి తెలియని మొక్కల పేర్లు కూడా తెలుసుకోవచ్చండి, మొక్కల్ని చూడొచ్చు కూడా. ఇక్కడ రెడ్ కనకాంబరం కూడా ఉందండి. రెడ్ కనకాంబరం వచ్చేసి 300 రూపీస్ అని అయితే చెప్పారు. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, డిఫరెంట్గా ఉంది, ఏదో మొద్దులాగా ఉంది, కానీ దానికి మాత్రము చిగుర్లు అనేది చాలా హెల్తీగా వచ్చాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఈ స్టాల్ నేమ్ వచ్చేసి గార్డెన్ గ్లోరీ అండి.
ఇక్కడైతే మనకి శ్రీముడ్ బోన్ మీల్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. శ్రీముడ్ బోన్ మీల్ వల్లనైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మన మొక్కలకి. నేను లాస్ట్ టైం అయితే ఇక్కడ శ్రీముడ్ బోన్ మీల్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది మొక్కలకి. ఇది వేయడం వల్ల ఎలాంటి ఫంగస్ కూడా రావట్లేదండి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి పాటింగ్ మిక్స్ అండి, రెడీ టు యూజ్. అంటే మనం ఇది వేసేసి మొక్క హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి 5 kgs అండి, 75 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ మనకి కట్టర్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ స్ట్రీముడ్ బోన్ మీల్ ఉంది, అలాగే నార్మల్ బోన్ మీల్ కూడా అవైలబుల్గా ఉందండి. అలాగే మస్టర్డ్ కేక్ ఉంది, నీమ్ సీడ్ పౌడర్ ఉంది, నీమ్ పౌడర్ కూడా ఉందండి. నీమ్ సీడ్ పౌడర్ వేరు, నీమ్ కేక్ వేరండి, రెండు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి కౌడంగ్ కూడా పౌడర్ రూపంలో అయితే కేజీ వైజ్ అవైలబుల్గా ఉందండి. A44 స్టాల్ అండి ఇదైతే. ఇక్కడ బల్బ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఏషియాటిక్ లిల్లీస్, ఫుట్బాల్ లిల్లీ చూస్తున్నారు కదా, అమర్ లిల్లీ మిక్స్ ఫ్లవర్ బల్బ్స్. ఇక్కడ ఇవి వచ్చేసి 100కి 5 అండి. స్పైడర్ లిల్లీ ఇవన్నీ కూడా 100 రూపీస్కి 5 బల్బ్స్ అని అయితే చెప్పారు. చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి. ఇక్కడ ఫుట్బాల్ లిల్లీ వచ్చేసి 100 రూపీస్కి 2 అని చెప్పారు. ఇక్కడ ఏషియాటిక్ లిల్లీస్ ఇవన్నీ కూడా 100కి 5 అండి. ఈ స్టాల్స్ అయితే అన్ని రకాల బల్బ్స్, ఇంకా సకిలెంట్స్, క్యాక్టస్ జాతికి చెందిన అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయండి. వేరే స్టాల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్ కూడా కొద్దిగా రీజనబుల్ అయితే అనిపించిందండి. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారా అండి, మినియేచర్ టమాటోస్ అండి. చిన్న మొక్కకే టమాటోస్ గుత్తులుగా కాసాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఆర్నమెంటల్ క్యాబేజ్ అండి. ఇలాంటివి ఒక 2 తీసుకెళ్ళి మన గార్డెన్లో పెట్టుకుంటే మన గార్డెన్ లుక్కే మారిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, నెక్స్ట్ మల్లెపూల సీజను. ఇక్కడ మల్లె చెట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ బంతి, ఇంకా దమనము, పోకబంతి అంటాం కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా పోకబంతి, అలాగే బంతి, ఆస్టర్స్ కూడా ఉన్నాయండి. చామంతులు అయితే అసలు కన్నుల విందుగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయో. ఇక్కడ చూస్తున్నారా, ఈ కలర్ అయితే ఎంత బాగుందో అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల నుంచి ఈ వెరైటీ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఇక్కడ 2 మొక్కలు అయితే తీసేసుకుంటానండి. ఎంత బాగున్నాయో. ఈచ్ 50 రూపీసేనండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనము వేరే దగ్గర మనం నర్సరీలో చూసుకున్న అదే ప్రైస్ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ మనకి ప్రైస్ రాసి పెట్టేశారండి. ఈచ్ 50 రూపీస్ అండి. ఏది తీసుకున్నా, అక్కడ చామంతి ఏది తీసుకున్నా 50 రూపీసేనండి. ఇక్కడ ఆరెంజ్, గ్రీను, వైటు ఎంత బాగున్నాయోనండి చూడడానికైతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ఎంత బాగా ఉన్నాయో, గుత్తులుగా పూసింది కదా, అది ఈచ్ 100 రూపీసు. ఇది మినీ దాలియా అండి. ఎంత బాగున్నాయో కదా, కలర్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈచ్ 250 రూపీస్ అని అయితే చెప్పారండి. అసలు ఎక్కడ చూడనన్ని వెరైటీ దాలియాస్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఈ స్టాల్లో. ఎంత అంటే ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ నుంచి కదలబుద్ధి అవ్వలేదండి, అంత బాగున్నాయి. కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ నర్సరీ అండి. ఇక్కడ అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్లు దొరుకుతాయండి. మల్టీవిటమిన్ ప్లాంట్ అంటండి. ఇక్కడ ఇంకా ఓడోమస్ అండి, అంటే ఇది ఉంటే మనకి ఇంట్లో దోమలు రావు అని అంటారు కదండి, అదండి. ఇది వచ్చేసి గంట మందారం అండి. ఎంత బాగుందో కదా. ఇది ఈచ్ 400 రూపీస్ అని చెప్పారు. అంటే పాట్ సైజుని బట్టి రేట్ ఉందండి. పెద్ద పాట్లో ఉంది కనుక 400, చిన్న పాట్లో ఉంటే 100 రూపీస్ అని చెప్పారండి. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి క్రోటాన్స్ అండి. క్రోటాన్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ తెల్లీశ్వరి మొక్క అండి. ఇక్కడ వచ్చేసి నల్లేరు. ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్లేనండి. బసిల్, ఇంకా రామ తులసి. తులసిలో అయితే 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ డిఫరెంట్ హ్యాంగింగ్ పాట్స్లో వేసుకునే మొక్కల కానించి
అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ లాంగ్ పెప్పర్ ఉందండి, అంటే ఇది తీగ పారుతుంది కదా ఆ పెప్పర్ అండి. రోజ్మెరీ, అలాగే మర్వం అండి. ఇక్కడ ఏ ప్లాంట్ తీసుకున్నా ఇవైతే 50 రూపీస్. అజ్వైను, ఇక్కడ సదాపాకు అండి. సదాపాకు గురించి చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఇక్కడైతే ఉంది. కర్పూరం, తులసి, స్టివియా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ దవనం కూడా ఉందండి. దవనం వేరు, మరువం వేరు. ఇక్కడ పాన్ తమలపాకు అండి ఇదైతే. ఇది కూడా 50 రూపీసేనండి. ఇక్కడ వైన్ వెరైటీ పెప్పర్ అండి ఇది. అలాగే ఇక్కడ ఈ లవంగం మొక్క అండి, చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఈచ్ 200 రూపీస్ అని అయితే చెప్పారు. అలాగే థాయిలాండ్ మ్యాంగో, సపోటా, ఇంకా థాయిలాండ్ స్వీట్ మోసంబి అంట అండి. ఇక్కడ ఫ్రూట్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. థాయిలాండ్ స్టార్ ఫ్రూటు. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి A40 అండి. ఇక్కడ మలేషియన్ ఆపిల్ అంట అండి. అలాగే థాయిలాండ్ జాక్ ఫ్రూటు. చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో. చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి, అలాగే రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి టెర్రా ఆర్గానిక్ అండి. ఇక్కడైతే అసలు కోకోపీటు, సాయిలు, ఘనజీవామృతం, నీమ్ కేకు ఇవన్నీ అవైలబుల్గా పెట్టారండి. ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసినట్టున్నారు. లాస్ట్ టైం అయితే ఓన్లీ మొక్కలే చూశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా నీమ్ ఆయిలు, అలాగే దశపర్ణి కషాయం, నీమాశ్రము ఇవన్నీ కూడా ఉన్నాయండి. వాటితో పాటు సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈసారి. చూస్తున్నారు కదండి అన్ని రకాల వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి, అలాగే మనకి ఆకుకూరల సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ఏదో వెరిగేటెడ్ లాగా ఉంది. ఇది వెరిగేటెడ్ మోసంబి లాగా ఉందండి. ఫ్లవరింగ్ అయితే అలాగే ఉంది. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనే బోర్డు పెట్టేశారు. ఇక్కడైతే మనకి చక్కెరకేళి అరటి అండి, అలాగే మిరాకిల్ ఫ్రూటు, ఇక్కడ బార్బిడోస్ చెర్రీస్ అండి. వీటికి ప్రైస్ ట్యాగ్స్ కూడా వేశారండి, అలాగే ఫిక్స్డ్ రేట్ లాగా వాటి ప్రైస్ వేసి పెట్టేశారండి. కొన్నిటి మీద ప్రైస్ ట్యాగ్స్ వేశారు కానీ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదండి బార్బిడోస్ చెర్రీ అండి. ఇది 300 రూపీస్ అంట. స్వీట్ చెర్రీ అంట. ఇక్కడైతే అన్ని రకాల ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి వైట్ నేరేడు, అసలైతే మన గార్డెన్లో కూడా ఉంది కదండి. లాస్ట్ ఇయర్ పెట్టాను. ఎంత స్వీట్గా ఉంటుందోనండి. ఫ్రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. విత్ ఫ్లవరింగ్ తోటి అయితే ఉందండి. ఇప్పుడు పెట్టుకుంటే మనకు ఆ పూత అనేది నిలబడుతుందండి ఖచ్చితంగా. అబూ ఫ్రూట్ అంటండి. ఇక్కడ ఈ టెర్రా ఆర్గానిక్ వస్తే మాత్రం డిఫరెంట్ నేమ్స్ తెలుసుకోవచ్చండి ఫ్రూట్ ప్లాంట్లు అయితే. ఇక్కడ సపోటా, వెల్వెట్ ఆపిల్ అట అండి. కొత్త కొత్త నేమ్స్ వినొచ్చు. ఎగ్ ఫ్రూటు, అంజీర్ ప్లాంట్లు, అలాగే మనకి ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ అండి. ఈచ్ 100 రూపీస్ అని అయితే ఉందండి ప్రైస్ అక్కడ. అవకాడో అండి, గ్రాఫ్టెడ్ వెరైటీ, మన టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవడానికైతే ఇదైతే. ఇక్కడ స్వీట్ లైమ్ అండి. స్వీట్ లైమ్ అయితే ఎంత బాగుంటుందోనండి. ఒక్క మొక్క అయినా సరే మన గార్డెన్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ పువ్వు దానిమ్మ అండి. అది అలహాబాద్ సఫేదా, లలిత గువ్వ, జపనీస్ గువ్వ, స్ట్రాబెర్రీ గువ్వ, లీచీ ఫ్రూట్ ప్లాంట్ కూడా వచ్చేసిందండి. ఇది టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవడం కోసం అండి. గ్రాఫ్టెడ్ లలిత గువ్వ పింక్ ప్లాంట్ అంటండి. ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ద గార్డెన్ ఎక్సోటికా అనేది పాట్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్ లాగా ఉంది కదా, ఎనిమల్స్ ఫొటోస్తో డక్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయండి చూడడానికైతే. మనం ఇలాంటి గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకుంటే గార్డెన్ లుక్ మారిపోతుందండి చెప్పాలంటే. చూస్తున్నారు కదా ఫ్లవర్ షేపు ఎంత బాగున్నాయోనండి.
ఇక్కడ బంతిపూలు చూస్తున్నారు కదండి, బంతిపూలు, పిటూనియా ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఫ్లవరింగ్ ఎంత బాగుందోనండి. ఇక్కడ రోజెస్ కూడా ఉన్నాయండి. ఫ్లవరింగ్ తోటైతే ఎక్కువ కనిపించట్లేదు. ఈసారి అయితే మనకి మేళాలో రోజెస్ అయితే చాలా తక్కువగా కనిపించాయండి. ఇక్కడ బృందావన్ నర్సరీ అండి. ఇక్కడైతే ఎంత బాగున్నాయో అండి ప్లాంట్లు అయితే. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, మినీ ఆరెంజ్ అండి. ఈ ప్లాంట్ వచ్చేసి 9000 రూపీస్ అండి. విత్ ఫ్రూటింగ్ తోటి ఉంది కదా, ఎంత బాగుందో. వాళ్ళు అలా వాటిని ఎలా సేవ్ చేస్తారు అంటే అంత బాగా వచ్చేలాగా ఎలా చేస్తారో అండి. ట్రాన్స్పోర్ట్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, ఫ్రూట్స్ అనేది చాలా వరకు రాలిపోయాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సుందరి యాపిల్ బేర్ కూడా అవైలబుల్గా ఉంది. తమలపాకు, ఇంకా పప్పు ఉసిరి అండి, 100 రూపీస్ అండి. ఫిగ్, అంజీరు. ఇక్కడ ప్రైస్ అయితే కొద్దిగా రీజనబుల్గా అనిపించిందండి. లీచీ వచ్చేసి 300 రూపీస్ అంట. ఇక్కడ స్వీట్ లైమ్ అనేది చిన్న పాట్ అంటే చిన్న కవర్లో ఉంది, పెద్ద కవర్లో ఉందండి. కవర్ సైజుని బట్టి ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇక్కడ నాయిస్ బాగా రావడం వల్ల నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఇక్కడ పింక్ పనస, బార్బిడోస్ చెర్రీ అండి. చూస్తున్నారు కదా, స్మాల్ 300, బిగ్ 400 అని రాసి పెట్టారు. సఫేదా జామ 100 రూపీసేనండి. ఇక్కడ రుద్రాక్ష ప్లాంట్ వచ్చేసి 800 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, యాపిల్ ప్లాంట్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే అవకాడో కూడా ఉందండి. యాపిల్ ప్లాంట్ అనేది ఇప్పుడు కొనుక్కెళ్ళడం కొద్దిగా సేఫ్ అయితే కాదండి, ఎందుకంటే ఎండలకి అయితే సర్వే అవ్వదు. యాపిల్ ప్లాంట్ వచ్చేసి ఈచ్ 400 రూపీస్ అండి. ఇక్కడనైతే అన్నీ కూడా మామిడి రకాలేనండి. చూస్తున్నారు కదండి, పునాస మామిడి, మియాజాకి, తాయి బనానా, మ్యాంగో, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారా, తాయి మామిడి అంట, తాయి మ్యాంగో, చెరుకు రసం మామిడి, బంగినపల్లి. వాళ్ళలో అయితే అన్ని రకాల మామిడి వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ గ్రీన్ హోమ్ ఆర్గానిక్ అండి, వర్మీ కంపోస్టు, కోకో పీటు, ఆవ చెక్క, ఆముదం పిండి, వేపపిండి, ఆవుల ఎరువు, గొర్రెల ఎరువు, పొగాకు వేస్టు, బోన్ మీలు, పెర్లైటు, పంచగవ్య, నీమాశ్రం, వేప నూనె, కంపోస్ట్ మేకరు అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక్కడ. అలాగే వాటితో పాటు సీడ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదండి ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో అక్కడ. అవన్నీ అటు సైడ్ ఉన్నాయి, అన్నీ కూడా సీడ్సేనండి. నేను వచ్చేసి వైట్ కాకర, రెడ్ బెండ సీడ్స్ అయితే తీసుకున్నానండి. రెడ్ బెండ అయితే నేను ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు, సో ఇక్కడ తీసుకుందామని తీసుకుంటున్నాను. కొత్తగా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల మాన్యూర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అండి స్టాల్ అయితే. ఇలాగా అన్నీ ఒకటే దగ్గర దొరుకుతున్నాయండి. మనకు ఆముదం చెక్క అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కేజీ ప్యాకెట్ లాగా ఉంది, హాఫ్ కేజీ లాగా ఉంది, అలాగే మనకి 5 కేజీ అవైలబుల్గా ఉంది. ఇంకెక్కువ తీసుకున్నా ఇస్తున్నారండి. ఇక్కడ అగ్నియాస్త్ర, నీమాశ్రం ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ రోహిత్ రాజ్ నర్సరీ అని డిఫరెంట్ ప్లాంట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ పోకబంతి కూడా ఉందండి. చాలామంది పోకబంతి కావాలి అని చెప్పి అనుకుంటారు కదా, ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. పిటూనియాస్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, కొన్ని మనకి ఫ్లవర్స్ నేమ్ కూడా ఐడియా ఉండదు, కానీ ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అయితే దొరుకుతాయండి. ఇక్కడ కరణ్ నర్సరీ అండి. ఈ నర్సరీలో అయితే మట్టితో చేసిన పాట్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అక్కడైతే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ముందు బాటిల్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మట్టితో చేసినవి చాలా బాగున్నాయి. ఇక్కడ దాలియా చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈ గార్డెన్లో అయితే ఇదే హైలైట్ అండి. ఈ స్టాల్లో అయితే నీమ్ పౌడర్ 30 రూపీస్ పర్ కేజీ అండి. అలాగే గానుగ పొడి అండి 60 రూపీస్ పర్ కేజీ, క్యాస్టర్ కేక్ 40 రూపీస్ పర్ కేజీ, మస్టర్డ్ కేకు 70 రూపీస్ పర్ కేజీ అండి. ఈ స్టాల్ నేమ్ వచ్చేసి శ్రీనివాస ఆర్గో ప్రోడక్ట్స్ అండి. ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా,
కస్టర్డ్ యాపిల్ సీడ్ పౌడర్ అండి, అది 120 రూపీస్ పర్ కేజీ, ఆల్ మిక్స్ 70 రూపీస్ పర్ కేజీ, వర్మీ కంపోస్ట్ అయితే 10 రూపీస్ పర్ కేజీ, కోకోపీట్ వచ్చేసి 15 రూపీస్ పర్ కేజీ అండి. ఇదైతే హనీ అండి. ఇక్కడ మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా చాలానే దొరుకుతున్నాయి, హోమ్ మేడ్ ఫుడ్ అండి. చూస్తున్నారు కదండి, అంబికా హోమ్ మేడ్ ఫుడ్స్ అంటండి. మిలెట్స్, రాగి, జొన్న మురుకులు అవన్నీ కూడా హోమ్ మేడ్వి అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి అయితే మనకి నర్సరీ మేళ వ్యూ చూడండి, మనం మిడిల్లో ఉన్నామండి, మిడిల్ నుంచి చూస్తుంటే అలా ఉంది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి, సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అలాగే పార్ట్ 2 కూడా ఇంకా ఉందండి,